హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మా అత్తయ్య చెప్పిన కథలు విత్ రమ్య. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పుణ్య ఫలితం. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అన్న తమ్ముడు ఉండేవారు. తమ్ముడు సంపన్నుడు, అన్న చాలా పేదవాడు. అన్న తమ్ములకు ఒకరంటే ఒకరు చాలా ప్రేమ ఉన్నా, ఇరుగు పొరుగు ఇళ్ళలోనే దగ్గరగా నివసిస్తూ ఉన్నా తమ్ముడు అన్నకు ఎటువంటి సహాయం చేయలేకపోయాడు. ఎందుకంటే తన భార్య ఎటువంటి సహాయం చేయనిచ్చేది కాదు. అన్న తినడానికి తిండి లేని దయనీయ స్థితిలో ఉండేవాడు. ఒకరోజు అన్న తన కుటుంబ పోషణ కొరకు ఒక ఆవు తెచ్చాడు. ఆ ఆవు పాలు అమ్మి కుటుంబ పోషణ చేసుకునేవాడు. ఒకనాడు భగవంతుడు ఆ ఇద్దరిని అన్నాతమ్ములను పరీక్షించాలని ఆకలితో ఉన్న ఒక బిచ్చగాని వేషంలో వచ్చాడు. ఆ బిచ్చగాడు మొదట తమ్ముడి ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ ఇవ్వడానికి ఏమీ లేదు పో అని తరిమేశారు. తరువాత ఆ అన్న ఇంటికి కూడా వెళ్ళాడు. అక్కడ రండి స్వామి అని ఇంటిలోకి పిలిచి వారికి కలిగినంతలో పాలు బెల్లంతో పరమన్నం వండి భోజనం పెట్టి మర్యాద చేస్తారు. అప్పుడు బిచ్చగాడు కొంచెం నెయ్యి వడ్డించమని అడుగుతాడు. ఆమె మొదటి ముద్దలో నెయ్యి వేస్తుంది. అలా బిచ్చగాడు మొదటి ముద్ద తినేసరికి వాళ్లకు పోషణగా ఉన్న ఆవు చనిపోతుంది. అప్పుడు ఆమె భర్త అయ్యో బయట ఆవు చనిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. ఆమె కూడా దిగులుతో ఉండగా ఆ బిచ్చగాడు మరలా నెయ్యి వడ్డించమని అడుగుతాడు. ఆమె అలా దిగులుతో మళ్ళీ నెయ్యి వేస్తుంది. మళ్ళీ రెండో ముద్ద తినేసరికి వాళ్ళ కొడుకు కూడా చనిపోతాడు. ఆమె అయ్యో అని ఏడుస్తూ వెళ్ళబోయేసరికి బిచ్చగాడు మళ్ళీ వడ్డించమని అడుగుతాడు. ఆమె అలా ఏడుస్తూనే ఆ బిచ్చగాని మర్యాద చేస్తుంది. కొడుకు చనిపోయే బాధలో వడ్డిస్తుంది. అలా మూడోసారి కూడా నెయ్యి వడ్డించమని అడుగుతాడు. ఆమె బాధతో మళ్ళీ నెయ్యి వేస్తుంది. ఆ మూడో ముద్ద తినేసరికి ఆమె కూడా చనిపోతుంది. అప్పుడు ఆమె భర్త స్వామి మీరు ఎవరో కానీ మీకు వడ్డించిన ప్రతిసారి ఇలా జరిగింది. ఇంక నేను ఎందుకు బ్రతకాలి, ఇంక నాకు ఈ జీవితం ఎందుకు అని చనిపోవాలనే నిర్ణయంతో అలా నుయ్య దగ్గరికి వస్తాడు. అలా నుయ్యలో చూసేసరికి అక్కడ పాము, పులి, కోతి, ఒక మనిషి ఉంటారు. నుయ్యలో నుంచి వాటికి సాయం చేయమని అడుగుతాయి. మీరు లోపలికి ఎలా వచ్చారో అని అడుగుతాడు. పాము నేను వచ్చి సంవత్సరం అయింది అని చెప్తుంది. పులి కూడా నేను వచ్చి 2 సంవత్సరాలయ్యింది అని చెప్తుంది. కోతి నేను వచ్చి కూడా 3 సంవత్సరాలయ్యింది అని చెప్తుంది. మనిషి నేను వచ్చి 4 సంవత్సరాలయ్యింది నాయనా అని చెప్పగా నేను పాముని కాపాడితే పాము కాటికి చనిపోతా అని పాముని కాపాడుతాడు. అప్పుడు ఆ పాము అతనికి ధన్యవాదాలు చెప్పి నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను తలుచుకో అని చెప్పగా వెళ్ళిపోతుంది. అయ్యో పాము కాటు వేస్తే చనిపోతా అనుకుంటే పాము వెళ్ళిపోయింది. సరే పులిని కాపాడితే పులి నన్ను తినేస్తుంది, అలా అయినా చనిపోవచ్చు అని పులిని కాపాడుతాడు. పులి కూడా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతుంది. సరే కోతిని కాపాడుతాను, కోతి కొట్టి చంపేస్తుంది అని కోతిని కాపాడుతాడు. కోతి కూడా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా కాదు ఆ మనిషిని కాపాడి నాకు తోడుగా ఉంచుకుంటా అని మనిషిని కాపాడుతాడు. అప్పుడు మనిషి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అయ్యో నేను ఏం చేసేది అని దిగులుతో అలా ఒక ఊరి వైపు వెళ్తాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అప్పుడు పులిని తలుచుకుంటాడు. పులి వస్తుంది. ఏమి నాయనా తలుచుకున్నావు అని అడుగుతుంది. నన్ను మీరు తిని చంపుతారు అనుకుంటే నన్ను చంపకుండా వెళ్ళిపోయారు. నాకు ఎలా అయినా ఈ బాధలు తప్పట్లేదు అని చెప్తాడు. అప్పుడు పులి కాముగా వెళ్ళిపోతుంది. ఆ ఊరి రాజుకి 2 కుమార్తెలు ఉంటారు. అందులో చిన్న కుమార్తె చిలకత్తెలతో విహారానికి పంట పొలాలు చూడటానికి వస్తుంది. అప్పుడు పులి ఆ రాణిపై అటాక్ చేసి చంపేస్తుంది. ఆ రాణి మీద నగలు తీసుకొని వచ్చి పేదవాడికి ఇస్తుంది. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇంతలో రాణిని పులి
చంపేసింది అని చెలికత్తెలు రాజుగారికి వెళ్ళి చెప్తారు. రాజు కూతురు గుర్తిగా నగలను తెచ్చి ఇస్తే నా సగం రాజ్యం ఇస్తా అని దండోరా వేయిస్తాడు. అప్పుడు ఆ పేదవాడు నగలు పట్టుకొని అయోమయంలో ఆ ఊరి లోపలికి వెళుతూ ఉండగా అప్పుడు నూతిలో కాపాడిన మనిషి ఎదురవుతాడు. అప్పుడు ఈ పేదవాడు నగలు ఇచ్చి జరిగిన విషయం అంతా చెప్తాడు. రాణిని చంపి నగలు దొంగిలించాడు అని రాజుగారి దగ్గరకు వెళ్ళి చెప్తాడు. అప్పుడు ఆ పేదవాడిని బంధిస్తారు. రాజు ఆ పేదవాడిని బంధించి ఏం చేశారు, అతనికి పాము కోతి ఏ విధంగా సహాయం చేశాయో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ కథ నచ్చిందో లేదో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.